8,000 పాములు పట్టాను, రక్షించాను. 12 కొండసీలు రక్షించాను. ములురోడ్ దగ్గర రోకల షాంపేటు, పైతాన్, వరకల షాంపేటు ఇవన్నీ బట్టి ఫారెస్ట్ వాళ్ళ చూపించి వాటి ఇడిచిపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న పాము సిచ్యువేషన్ ప్రకారం అయితే ఇప్పుడు ఈ లోకంలో ఇక్కడ వరంగల్ జిల్లాలో ఎక్కడ పాము వచ్చినా నాకు ఫోన్ చేస్తారు. ఎట్లా చేసి దాన్ని రక్షించడం కోసం దాని ప్రయత్నం చేస్తుంటుంది. పాము ఎప్పుడైనా మనం చేతుల పట్టుకొని అది దాని ప్రయత్నం చేసి చుట్టుకొని మనల్ని కరవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పుడు అట్లాంటప్పుడు ఒకసారి మిస్టేక్ అయి కరిచిందంటే, ఇక్కడైతే కరిచింది అనుకో పాము, ఈ ఏరియాలో కడితే ఈ ఏరియాలో ఇక్కడన్నా మనం ఒక తాడుతో గుంజి కట్టి తాడుతో కట్టేసి ఈ కరిచిన రంధ్రాలు అక్కడ బ్లేడ్తో కానీ దేంతో పెట్టి బ్లడ్ బయటకు పోతే దాని ద్వారా విషయం కొద్దిగా పోతుంది. 75% మనిషిని రక్షించడం జరుగుతుంది. ఇంకా 25% ఆరోగ్యం దగ్గర హాస్పిటల్ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మనసులో రక్షించడం కోసం, అది రక్షణ కోసం పడిగిప్పు ఉంటుంది. పాములు మంత్రాలని ఇప్పుడు లేదు. అది ఇప్పుడు ఈరోజు పాము నిలబడి చక్కగా నిలబడి పడిగిప్పి నిలబడేది. జేకే పేరు చెప్పినా, లేకుంటే ఎల్ఏ గారి పేరు చెప్పినా, ట్రంప్ పేరు చెప్పినా, నరేంద్ర మోడీ పేరు చెప్పినా, కేసీఆర్ పేరు చెప్పినా కానీ పాము ఆగే ప్రసక్తి లేదు. పేరు చెప్తా కదా, మనం వెళ్ళిపోతే పాము వెళ్ళిపోతే అంతే తప్ప ఈరోజు పాము పేరు చెప్తా అవుతుంది మంత్రాలు అనేది లేవు.